హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులందరికీ ట్రెజరీ చెల్లింపులు సూపర్ గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమము మరియు వారి పెన్షన్ల సవరణకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం మరియు సంబంధిత విభాగాల మధ్య ఒక అత్యంత కీలకమైన సమీక్ష సమావేశం అయితే జరిగింది. ఈ సమీక్షలో ప్రధానంగా గతంలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు మరియు భవిష్యత్తులో పదవీ విరమణ చేయబోయే వారికి మధ్య ఉన్న పెన్షన్ వ్యత్యాసాలను తొలగించి అందరికీ సమానమైనటువంటి ప్రయోజనాలను కల్పించాలి అనే అంశం సుదీర్ఘంగా చర్చించారు. అంటే ఒకే హోదాలో పనిచేసే వేర్వేరు కాలాల్లో రిటైర్ అయిన ఇద్దరు వ్యక్తుల పెన్షన్లలో భారీ తేడాలు ఉండకూడదనేది దీని ముఖ్య ఉద్దేశము. అలాగే కుటుంబ పెన్షన్ల సవరణ మరియు ఉద్యోగులకు అందాల్సిన ఇతర పదవీ విరమణ ప్రయోజనాలపై కూడా అధికారులు లోతైన విశ్లేషణ చేశారు. ఈ చర్యల ఫలితంగా పెన్షనర్లకు అందాల్సిన చెల్లింపులకు సంబంధించి సానుకూల నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది వేలాది మంది వృద్ధులకు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశము. ఈ ప్రక్రియలో భాగంగా కొత్తగా అమలు చేయబోయే విధానాలలో పెన్షనర్లకు నష్టం కలిగించే ఎటువంటి ప్రత్యేక నిబంధనలు లేదా ఆంక్షలు లేవని ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వంటి సంఘాలు స్పష్టం చేశాయి. గత 12 సంవత్సరాలుగా ఈపీఎస్ 95 పెన్షనర్లు తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే వారి ప్రధాన డిమాండ్ ఏమిటంటే ప్రస్తుతం అందుతున్న నామమాత్రపు పెన్షన్ నుంచి పెంచి కనీసం పెన్షన్ అనేది 9,000 రూపాయలుగా నిర్ణయించాలి. అయితే దీంతో పాటుగా మారుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యం డిఏ కూడా జోడించి చెల్లించాలి అని చెప్పి వారు కోరుతున్నారు. కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా వయసు మళ్ళిన పెన్షనర్ల ఆరోగ్య దృష్ట్యా వారికి ఉచిత వైద్య సౌకర్యాలను కల్పించాలని, అలాగే గతంలో ఉన్న విధంగా రైల్వే ప్రయాణాలలో టికెట్ రాయితీలను తిరిగి పునరుద్ధరించాలని వారు బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సౌకర్యాలు కల్పిస్తే వారి శేష జీవితం గౌరవప్రదంగా నడుస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మరోవైపు ఈపీఎస్ 95 పెన్షనర్లకు సంబంధించి నిధుల నిల్వ ఈపీఎఫ్ఓ వద్ద భారీగా పేరుకుపోయింది. ప్రస్తుతం ఈ నిధి విలువ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నట్టు సమాచారం. సో మరి ఇంత భారీ మొత్తం నిల్వ ఉన్నప్పుడు పెన్షనర్లు కనీస పెన్షన్ పెంచడానికి ప్రభుత్వానికి భారం కాబోదని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే కేవలం 10 లక్షల కోట్ల రూపాయల నిధిపై వచ్చే వడ్డీనే ఏడాదికి 60,000 కోట్లు వరకు కూడా జమ అవుతుంది. ఈ వడ్డీ సొమ్మును ఉపయోగించుకున్నా సరే పెన్షనర్ల డిమాండ్లను సులభంగా నెరవేర్చవచ్చని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో పెన్షన్ పెంపును ఆపడం సరికాదని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయి అంశాలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు మరియు నిలిచిపోయిన వేతనాల విషయంలో ట్రెజరీ స్థాయిలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలని సమీక్షలో నిర్ణయించారు. ముఖ్యంగా గతంలో జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 14ను తక్షణమే మరియు సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు అయితే కోరుతున్నారు. ఇక ఈ జీవో అమలు ద్వారానే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు మరియు పెన్షన్ సవరణ బకాయిలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ట్రెజరీ కార్యాలయాల్లో ఫైళ్లు ఆగిపోవడం వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని, ఈ అడ్డంకులు తొలగి సకాలంలో చెల్లింపులు జరిగేలాగా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల లోకానికి సరైన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క సమీక్ష సారాంశంగా అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి గత మరియు భవిష్యత్ పెన్షనర్లందరికీ కూడా పెన్షన్ విషయంలో సమానత్వం కల్పించడమే ప్రధాన లక్ష్యము. ఈపీఎస్ 95 పెన్షనర్ల కనీస పెన్షన్ 9,000తో పాటు డీఏ కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెన్షనర్లందరికీ కూడా నగదు రహిత ఉచిత వైద్య సదుపాయము మరియు రైల్వే రాయితీలు పునరుద్ధరించాలి. ఈపీఎఫ్ఓ వద్ద ఉన్న 10 లక్షల కోట్ల నిధిపై వచ్చే వడ్డీనే ఏడాదికి 60,000 కోట్ల రూపాయలు ఉంటుంది. సో దీన్ని వాడాలి. జీఓఎంఎస్ నెంబర్ 14ను అమలు ద్వారా నిలిచిపోయిన వేతనాలు మరియు పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ట్రెజరీ స్థాయిలో ఉన్న సాంకేతిక మరియు పరిపాలనాపరమైన అడ్డంకులను తక్షణమే తొలగించాల్సిందిగా ప్రధాన డిమాండ్లు అయితే ఉన్నాయి.